కర్నూలు బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదం నుంచి బయటపడిన వాళ్లు సైతం భయాందోళనలో ఉన్నారు. సిటీ నుంచి రాత్రి 9:40 సిటీ నుంచి బయలుదేరిందని చెప్తున్నారు. ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో ఉలిక్కి పడ్డామన్నారు ప్రయాణికుడు అశ్విన్. డ్రైవర్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారన్నారు. డోర్ ఓపెన్ కాకపోవడంతో ఎమర్జెన్సీ గేట్ నుంచి బయటకు వచ్చామని చెప్పారు. తాము ఫైర్ అంటూ అరవడంతో హైవేపై ఉన్న వారంతా సహాయక చర్యలు చేశారన్నారు. గ్లాసులు పగలగొట్టడంతో 11 మంది వరకు బయటపడ్డామన్నారు. చాలా మంది బస్సులోనే కాలిపోయారని తెలిపాడు. వెహికల్ హైదరాబాద్ నుంచి కుక్కటిపల్లి 9:40కి బయలుదేరింది. సో బయలుదేరిన తర్వాత జడ్చర్లలో టీ పాయింట్ దగ్గర అక్కడ ఒక 10-15 మినిట్స్ బ్రేకప్కి ఆగింది. అక్కడ మేబీ డ్రైవర్ చేంజ్ అయ్యారు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చే లోపల ఒక బ్లాస్ట్ అనే సౌండ్ వినిపించింది. ఏంటో అని చెప్పేసి నేను డ్రైవర్ ఇంకా సీట్లో ఫ్రంట్ బ్యాక్లో ఉన్నాను, లోవర్ సీట్లో ఉన్నాను. సో జస్ట్ సైడ్ విండో నుంచి స్మాల్ కర్టెన్స్ ఓపెన్ చేసి చూసాను. ఫైరింగ్ అనేది ఎంత కనిపించింది. సర్లే చేసి లేచి మధ్యలో ఉన్న మెయిన్ డోర్ ఓపెన్ చేసి చూసే లోపల ఫైర్ అనేది కింద నుంచి ఫైర్ అనేది చాలా వరకు వచ్చేసింది. తర్వాత ఫ్రంట్లో కూడా మేబీ డీజిల్ పెట్రోల్ అది కూడా బ్లాస్ట్ అయిండొచ్చు. సో మేబీ అదే అనుకుంటున్నాను. సో అది కూడా ఫైరింగ్ స్టార్ట్ అయింది. అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. తర్వాత హెవీగా విండ్ కూడా చాలా ఉండే. నేను డ్రైవర్ సీట్ లెఫ్ట్ సైడ్ డోర్ ట్రై చేశాను, బ్రేక్ చేయడానికి రాలేదు. సో రైట్ సైడ్ డోర్ కూడా రావట్లేదు. అప్పటి వరకు నేను కింద వాళ్ళు ఇద్దరు డ్రైవర్స్ ఏదో వాళ్ళు హెల్ప్ చేస్తున్నట్టున్నారు. అదే వాటర్ తీసుకొచ్చి పోస్తున్నారు. సో నేను ట్రై చేసేలోపు ఏ డోర్ అనేది బ్రేక్ అవ్వట్లేదు, కొట్టాను రావట్లేదు. ఇక డ్రైవర్ సీట్లో స్మాల్ విండోస్ ఉంటాయి కదా, ఆ విండో కొద్దిగా ఓపెన్ అయింది. అందులో నుంచి చాలా ఫోర్స్ఫుల్గా నేను ఫస్ట్ బయటకు వచ్చి నాతో పాటు ఇంకో 3 మెంబర్స్ వచ్చారు. ఆ ట్రై చేసేటప్పుడే మేము అరిచాము, ఫైర్ బ్రేక్ ద గ్లాస్ అని వచ్చే లోపల కొద్దిమంది ప్యాసింజర్ అలర్ట్లో ఉన్న వాళ్ళు అక్కడ వేకప్ అయ్యారు. సో మేము ఫ్రంట్ డోర్ నుంచి ఒక 4 మెంబర్స్ బయటపడ్డామని. తర్వాత ఇంకో డ్రైవర్ కూడా దాన్ని హెల్ప్ తీసుకుని ఒక రైట్ సైడ్లో ఉన్న గ్లాస్ని బ్రేక్ చేశారు. సో అందులో కూడా ఒక 10-15 మెంబర్స్ కూడా బయటకు వచ్చారు. ఇంకా కొద్దిమంది హెవీగా వాళ్ళు అక్కడే ఇలాంటి అదే కాపలేకపోయారండి. వాళ్ళకి శబ్దం చాలా బ్లాస్ట్ సౌండ్ వినిపించింది. బండి ఆగిపోయింది. ఆగిపోయాక కూడా మాకు అంతా ఏం తెలియలేదు. సో జస్ట్ నేను ఓపెన్ చూసే లోపల ఇక ఫైర్ అనేది చాలా వరకు ఆల్రెడీ అటాక్ అయిపోయినాడు. ఎలా అటాక్ అయిందనేది తెలియదు. తర్వాత ఇక్కడ చూస్తుంటే అది యాక్సిడెంట్, ఒక వెహికల్ 2-వీలర్ వెహికల్కి అది బ్రేక్ చేసి ఆ వెహికల్ అనేది ఫ్రంట్లో కింద డౌన్ సైడ్లో స్ట్రక్ అయ్యి మేబీ ఆ ఫోర్స్కి అనేది ఆ ఫైర్ అనేది వచ్చేసినట్టున్నది. సో దానివల్ల మరి డీజిల్ ట్యాంక్ అనేది బ్లాస్ట్ అయ్యి అదంతా డీజిల్ పెట్రోల్ ముందు స్ప్రెడ్ అయిపోయింది. అంతా రెయిన్లో కూడా ఫైర్ అనేది ఆల్రెడీ అది నాన్ స్టాప్గా అటాక్ అయిపోయింది. అరౌండ్ మనకు ఎగ్జాక్ట్లీ తెలీదు, ఒక 40 నుంచి 45 వరకు ఉండొచ్చండి ప్యాసింజర్స్. ఎగ్జాక్ట్లీ 42 అయితే ఉంటారండి. స్ట్రీట్లో ఆల్రెడీ 2 o'clock ఇన్సిడెంట్ అయింది. అందరూ పడుకునే ఉన్నారు. మా బంధువులు సార్, మా బంధువులు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు బస్సులో, ట్రావెల్స్. అది బస్సులో అంటుకొని కాలింది. అదే మేము కర్నూలులో ఉంటాం సారు. మా బంధువులని బస్సు అంటుకుందని తెలిసారు. ఫోన్లు చేస్తే మా వాళ్ళు వచ్చినాము. మా బంధువులు భార్య, భర్త, 2 పిల్లలు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు. చూసేదానికి ఖాళీ ముద్దలు అయ్యింది, ఏం లేదు. కర్నూలుకి అడికి 2 కిలోమీటర్ దూరంలో అది జరిగింది. ఏపీ కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం నుంచి 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో శృతి, హారిక, అభినందన్, జర్విత, రమేష్, సత్యనారాయణ, నవీన్ కుమార్, సూర్య, శ్రీహర్ష, అశోక్, శ్రీలక్ష్మి ఉన్నారు. వీరంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. కర్నూలు జిల్లా శివారు చినటేకూరు దగ్గర ప్రమాదానికి ప్రధాన కారణం ఓ బైక్ అని చెప్తున్నారు అధికారులు. బస్సును బైక్ ఢీకొట్టడంతోనే ఘోరం జరిగింది. బైక్ ఢీకొట్టిన తర్వాత దాన్ని 300 మీటర్ల వరకు లాక్కెళ్లింది. ప్రమాదానికి కారణమైన బైకర్ కూడా చనిపోయాడు. మృతుడిని కర్నూలు మండల ప్రజానగర్కు చెందిన శంకర్గా గుర్తించారు అధికారులు. మృత్యు ప్రయాణం. రాత్రి బస్సు ఎక్కిన వారంతా తెల్లవారుజామును చూడకముందే కాలి బూడిదయ్యారు. అభం శుభం తెలియని వారంతా మంటల్లో విగత జీవులుగా మారిపోయారు. కనీసం డెడ్ బాడీలను కూడా గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ప్రైవేట్ ట్రావెల్స్ దాహమే, అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ ఏకంగా 15 మందికి పైగా సజీవ దహనమయ్యారు.
వ్యక్తిగత పనుల కోసం ఉద్యోగాల పని మీద కొందరు, అయిన వారిని కలిసి వెళ్లేందుకు మరికొందరు ఆ మృత్యు శకటం బస్సు ఎక్కి మృతి చెందారు. ఏపీ కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఎంతో మంది కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.